సరే మా బండోడు కోసం వస్తున్నా. అక్కడేమైనా తేడా చేసినావో దేత్తడు పోసమ్మ గుడే. పద. ఏమలేదులే పద. అబ్బా అమ్మా బాబు ఓ కూల్ డ్రింక్ ఇవ్వు. ఇదిగో. ఒకటేంది ముగ్గురమున్నాం కదా. అంటే ముందు నేను టేస్ట్ చేసి బాగుంటే మీకు ఇస్తా. టేస్ట్ చూడడానికి అదేమైనా బూస్టా కూల్ డ్రింక్ అది. అందుకే చూస్తున్నాను. బాలేదు. అచ్చం కూల్ డ్రింక్ లా ఉంది. కూల్ డ్రింక్ లెక్క ఉండక సోడా లెక్క ఉంటాది. నువ్వు ముయ్యరా. ఇంకా కూల్ డ్రింక్ ఇవ్వు బాబు. నేను చెప్పలే అవ్వ కూల్ డ్రింక్ ఇప్పిత్తదిరా. అవ్వేంటి అవ్వా అవ్వా అనొద్దన్నానుగా. సారీ కూల్ డ్రింక్ తప్పికైతుంది. నేను అవ్వను కాదు, నేను ఇప్పించరు పోవే. ఏందే ముసలి కథలు పడుతున్నావు? నాతోనే మజాకులాడుతున్నావు. బెండి తీస్తే నీ తల్లి. బెండి తీవే. కూల్ డ్రింక్ కాదు కదా, చుక్క నీళ్లు కూడా పోయాను. ఏం చేస్తావే? ఎక్స్క్యూజ్ మీ. yes ఏంటి? ఈ పాప్ మీకేమవుతుంది? లాగి కొడితే 2 ముక్కలవుతుంది. అవన్నీ నీకు చెప్పాలా? మేము లేబర్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాం. అయితే చిన్న పిల్లలతో పనిచేయించడం చట్టరీత్యా నేరం. మీరు ఈ పాపతో బరువు మోయిస్తున్నారు అంటే ఈమెతో పని చేస్తున్నట్టు నిర్ధారణ అవుతుంది. బడికి వెళ్లాల్సిన పిల్లలని బాలకార్మికులుగా మార్చినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. అయ్యో ఇది పని పిల్ల అని ఎవరు చెప్పారండి? కాదా? మరి పాప మీకేమవుతుంది? పట్టుబడ్డప్పుడు ప్రతి యజమాని చెప్పే మాట ఇదే. మీరు నానమ్మని ఈ పాప చెప్పాలి, అప్పుడే నమ్ముతాం. చెప్తుంది. ఇప్పుడే చెప్పిస్తాను. అమ్మా శ్వేత, భలే దొరికినవే ముస్లి. ఇప్పుడు నిన్ను ఆడుకుంటా చూడు ఒక ఆట. నా కూల్ డ్రింక్ కావాలి. తాగమ్మా తాగు. చూస్తావేంట్రా, నా మనవరాలు కూల్ డ్రింక్ అడుగుతోంది. ఇవ్వు. తీసుకో. మరి సత్తిగానికేది? సత్తిగాడికి కాకపోతే వాళ్ళ అమ్మ కూడా తీసుకో. ఇవ్వరా, ఇవ్వు. త్వరగా ఇయ్యమని చెప్పు. ఇస్తానమ్మా, నువ్వు తాగు. ఇదిగోరా తాగు. చెప్పు. నాకు పకోడీ కావాలి. అలాగే కొనిస్తానమ్మా. ముందు నేనెవరు వాళ్ళకి చెప్పు. ఆంటీ. ఆంటీనా? అయ్యో ఆంటీనా? ఆంటీ ఏంటమ్మా? అవ్వా అని పిలు. గదేంది? ఇందాక అవ్వ అంటే ఆంటీ అని. అయ్యో బుద్ధి లేక అన్నానే. ఒక్కసారి నీ నోటితో అవ్వానమ్మా. గట్లనే నాకు కళ్ళజోడు కావాలి. అలాగే. ఒరే అంకులు, ఆ కళ్ళు చూడివ్వరా, డబ్బులు ఇస్తాను. 200. 200? ముస్లి కళ్ళజోడు కొనిస్తాను, ఉండవే. ఇవ్వరా. తీసుకో.
ఇదిగో. ముస్లి మస్తుందిలే. ఉంటుంది, నా డబ్బులు కదా, మస్తుగానే ఉంటుంది. ఎదిగా తీసుకో. పాప ఏమవుతుందమ్మా? గుద్దితే 4 ముక్కలు అయితే. లాగి కొడితే 2 ముక్కలు అవుతుంది. షాక్ అయినలే. ఈమె నాకు ముసలవైతే కాళ్ళు నొప్పిగున్నాయంటే సంచి మోస్తున్నా. అమ్మా అదిగా విన్నారుగా నా మనవరాలు ఏం చెప్పిందో. నేను దీనికి అవ్వని చాలా. పాప చెప్పింది కాబట్టి నమ్ముతున్నాం. ఓకే పద. అమ్మయ్యా, అమ్మో. తాగిన కూల్ డ్రింక్ చాలు, వెళ్దాం పదండి. తీసుకా ఇదే వెళ్దామా? ఆగండి ఆగండి, ఇగో కూల్ డ్రింక్ డబ్బులు. 200 ఇచ్చాగా. అవి కళ్ళజోడికమ్మా. అయ్యో, నేను కూల్ డ్రింక్ తాగితే కళ్ళజోడు ఫ్రీ అనుకున్నాను. సర్లే, ఈసారి వచ్చినప్పుడు ఇస్తాను. పదండి పదండి పద. పొద్దున్నే భలే గిరాక్ దొరికిందిరా బాబు. ముస్లి మూటకి ఇంత బరువు ఉంది, గిల్లే ఉంది. నా బాందా నీ బొన్నెందుకు ఇంత బరువు ఉంది? 2 కిలోల పెసరపప్పు, 3 కిలోల కందిపప్పు, 2 కిలోల గోధుమ పిండి, పంచదార, 1/2 కిలో బెల్లం, శనగలు ఉన్నాయి. గట్లనా? అబ్బా చాలా. ఇంకెంత దూరమే? అయ్యో వచ్చేసాం, దించు. షాక్ అయ్యేంత సంద ఇస్తున్నాను కదా. ఇస్తానే, చేయి చాపి కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకో చెప్తున్నాను కదా. తీస్తున్నాను. ఇప్పుడు కళ్ళు తెరు. ఏంది రూపాయి పెట్టినావు? చూసావా నువ్వెలా షాక్ అయ్యావు? నువ్వు షాక్ అయ్యేంత చందా ఇస్తానా నాన్న? ఇచ్చాను, ఇక వెళ్ళు. ఏందే నకరాలు చేస్తున్నావా? నరాలు వికుతా బిడ్డ. అంత దూరం నుంచి గాడిద బరువు మోయించి ఈ రూపాయి చేతులు పెడతావు? తీతే 500 కాదు, 5 రూపాయలు కూడా లేదు. నీ దిక్కున్న చోట చెప్పుకోపా. గంతేనా? అంతే అంతే అంతే. అంత కాకపోతే కుదిరితే కప్పు కాఫీ, వీలైతే 4 మాటలు చెప్పి వెళ్ళమంటావా? నోరు మూసుకుని పోవే పిల్ల మొహందానా. ఏంటే పోట్ల గిత్తల పోట్లాటకు దిగడానికి? ఇది నీ ఊరు కాదే. ఎక్స్ట్రాలు చేసావంటే చందా ఇవ్వడం కాదే, నీ గుండు కొట్టి గంధం రాసి పంపిస్తాను. జాగ్రత్త. ఏంటమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? ఏంటమ్మా ఏమైంది? ఏమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? గణేష్ చందా ఇస్తానని చెప్పి పక్కూరు నుంచి తీసుకొచ్చి చందా ఇయ్యకుండా నా సంచి లాక్కోనికి యుద్ధంది. ఇది నీ సంచా? చంపుతా, ఇది నా సంచే. చూసిట్రా చిన్న పిల్లని చేసి ఎట్లా కొట్టేయాలో చూస్తుందో. నేను కొట్టేయడం ఏంటి? ఇది నా సంచే కాదు, నాది. సరే సరే, ఇందులో ఏమున్నాయో ఎవరు కరెక్ట్ చెప్తారో వాళ్ళదే ఈ సంచి. ముందు నువ్వు చెప్పు అనసూయమ్మా. మినప్పప్పు, శనగపప్పు, నూనె, చక్కెర, గోధుమ పిండి, సేమియా, శనగలు. ఇప్పుడు నువ్వు చెప్పు పాపా. అవ్వ చెప్పినవి కాకుండా ఓ కళ్ళజోడు, పకోడీ ప్యాకెట్ ఉన్నాయి. అవునా? ఉండవు. ఉంటాయి. ఉండవు. ఉంటాయి. సరే సరే సరే, గొడవెందుకు, నేను చూస్తే తెలుస్తుంది కదా. సరే సరే చూడండి. అదే 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 అదే.
అనసూయమ్మా ఇది? అయ్యో ఇవలా వచ్చాయి తోండి అంత తోండి. చాలే, వయసు రాగానే సరిపోదు, కాస్త బుద్ధి కూడా ఉండాలి. ఇలా చిన్నపిల్లలు మోసం చేయడానికి సిగ్గులేదు? చిచి, మర్యాదగా ఆ పాప సంచి ఆమెకిచ్చేయి, లేదంటే చిన్నపిల్ల మీద దౌర్జన్యం చేస్తున్నావని పోలీస్ కంప్లైంట్ ఇస్తా. ముస్లిం గణేష్ చందా ఇస్తావా? పోలీసులకు పట్టిమంటావా? వద్దే చందా ఇస్తా. రా దారికి. మా అవ్వ మేము సెటిల్ చేసుకుంటాం గానీ మీరందరూ ఓన్రీ. సరే, ఇదిగో తీసుకో. తీస్తారే. దేవుడా, తీస్తానులే. పోయి పోయి పిశాచానికి పట్టించావేంట్రా? జల్దీ గానీ ముస్లి. ఇస్తానులే, ఉండు. థ్యాంక్ యూ ముస్లి. చిచి చిచి, అసలు నిన్ను కాదే, నిన్ను ఇలా పెంచిన వాళ్ళని అనాలి. నన్నేమైనా అను, టైం మంచిగుంటే క్షమిస్తా. మా మామను తిట్టినవనుకో, టైంతో పని లేకుండా పనిష్మెంట్ ఇస్తా. పనిష్మెంట్ ఇస్తావా? ఏయ్, అందరికి దొరికిపోయాను కాబట్టి వదిలేస్తున్నా. ఇంకోసారి నా ఊర్లో అడుగు పెట్టావు, కాళ్ళు విరగొట్టి పొయ్యిలో పెడతాను. పొట్టిదానా. ఏందే ముస్లి, ఛాలెంజ్లు చేస్తున్నావా? నీ ఊరొచ్చుడు కాదు, నీ ఇంట్లో మనుషుల కాడనే చందా తీసుకుంటా. నీ ఇంట్లోనే గణేష్ చతుర్థి చేస్తా. ఏంటంటే నా వాళ్ళ దగ్గర చందా తీసుకుని నా ఇంట్లోనే వినాయక చవితి చేస్తావా? అవు చూస్తావా? నా ఇంట్లో కాదే, నా ఊళ్ళో వాళ్ళని కూడా చందా ఇవ్వనివ్వను. రేపు నీ ఊరొస్తా, నీ మీద గెలుస్తా. అదే గనక జరిగితే నీకు నేను 10,000 ఇస్తా. నేను ఓడిననుకో, నా చందా పైసలు మొత్తం నీకే ఇస్తా. ఛాలెంజా? ఛాలెంజ్. ఏయ్ రారే సత్తి. వస్తున్నాక. మావా మావా మావా. ఏందే, ఎందుకు అరుస్తున్నావు? ఒక ముసల్ది 60 ఏళ్ళు దాటిన అవ్వ నాతో ఛాలెంజ్ చేసింది మావా. ఛాలెంజా? నీతోనా? ఏమని? మా ఏరియాకొచ్చి మాయ పని చేస్తే నడ్డి ఇరగొడతానన్నా? మజాక్ చేయకు మావా, నాకిడ మండుతుంది. అబ్బో, మ్యాటర్ సీరియస్ అన్నమాట. సరే చెప్పు. నా పాటికి నేను గణేష్ చందా వసూలు చేస్తుంటే ముసల్ది వచ్చి మన పేట్లో చందాలు వసూలు చేసింది. ఇదే నేను అడిగితే నా ఇష్టం వచ్చింది కడుగుతా అని నాకే ధమ్కి ఇచ్చింది మావా. నిన్ను బెదిరించిందా? డౌటే. గంతే కదా మామా, నాకు చందా ఇస్తానని చెప్పి మూట మోయించి చేతిలో రూపాయి పెట్టి మోసం చేసింది. నిన్ను మోసం చేసిందా? అంత గొప్ప వాళ్ళు మన ఊర్లో ఎవరున్నారబ్బా? మన ఊర్లో కాదు మామా, పక్కూర్లో ఉన్నారు. ఓహో, పక్కూర్లోనా? ఇంతకీ ఏమని ఛాలెంజ్ చేసింది? అది నిజాలే, అదే చేసింది. ఏమని? నాకు దమ్ముంటే, మా మామకు దిల్లుంటే, నాకు పౌరుషం ఉంటే, మా మామకు మీసం ఉంటే. ఛాలెంజ్ జరిగింది నీకు, దానికి మధ్యలో నన్నెందుకు లాగుతున్నావు? నువ్వు మా మామము కాదు, నా ఛాలెంజ్ లో బాధ్యత లేదు. బాధ్యత? ఓహో, బాధ్యతనా? ఉంది. గందుకే నీ పేరు లాగిన. మనకు దమ్ముంటే దానూర్లో చందాలు వసూలు చేయాలంట, దాని మనుషుల కాడ చందాలు తీసుకోవాలంట, దానింట్లోనే గణేష్ పూజ చేయాలంట. అబ్బబ్బబ్బబ్బబ్బా, అదవుతో గాని చాలా తెలివిగా ఛాలెంజ్ చేసింది. నిజమా మామా? గంత తెలివిగా చేసిందా? మరి అదెవరో చెప్పు, వెళ్ళి పాదపూజ చేసి కొన్ని డబ్బులు ఇచ్చొద్దాం. గైతే గా పాద పూజలొద్దు గాని గా పైసలేవో నాకు ఇచ్చేయ్. నీకా? గా ఛాలెంజ్ చేసింది నేనే. అనుకున్నానే, ఇలాంటి కకృతి ఛాలెంజ్ చేసేది నువ్వే అని నాకు బాగా తెలుసు. అందుకే పొగిడి నీతోటే నిజం చెప్పించా. చెనక్కాయల బుట్ట పక్కకు పెడితే సగానికి వస్తావు. నీకు ఛాలెంజ్ కావాల్సి వచ్చిందానే? మామా, ఇస్త్రీ పెట్టె కూడా నాలాగే ఇంతుంటది, కానీ టచ్ చేస్తే దీనమ్మ బొబ్బలే. కొట్టానంటే
వెళ్ళి మూలకు పడతావు. రేపటి నుంచి చందాలు ఛాలెంజ్ లాంటి గడప దాటావో గడప బాంబు మింగి చచ్చిపోతా. మామా మామా ఛీ! చూడు, మీ మామ ప్రాణాలతో ఉండాలని నువ్వు కోరుకుంటే ఈ రోజు నుంచి గడప దాటొద్దు, అంతే. ఆ? ఈ గడపనా ఆ గడపనా? ఆ? ఏ గడప దాటకూడదు. ఛీ, ఎదవ జన్మ. ఆ? ఏంటే? నిన్ను కాదులే మామా, నన్ను నేను తిట్టుకుంటురా. నాకు తెలిసే నువ్వు తిడుతున్నావో, అందుకే ఈ రోజు నీకు అన్నం బంద్. మామా ఆ, మామా మామా మామా, ఎట్లయినా నిన్నొప్పిస్తా, గా ముసల్దాన్ని ఓడిస్తా. ఉసలత, శిరీష, బద్రి, రంగా, గీత, అబ్బా అందరు రండ్రా. అబ్బా, ఏంటమ్మా పిలిచావు? ఈ రోజు అన్నం కట్టు, 2 రోజులు కూర కట్టు, 3 రోజులు పెరుగు కట్టు. అయ్యయ్యో, అవన్నీ తినకపోతే మీ ఆరోగ్యం ఏమైపోతుంది అత్తయ్య గారు? అసలే మీరు వట్టి మనిషి కాదత్తయ్య గారు, బీపీ మనిషి. తినకపోతే తిన్నగా నరకానికి వెళ్ళిపోతారు. మా అమ్మ నరకానికి ఎందుకు వెళ్తుంది? స్వర్గానికి వెళ్తుంది. అమ్మా, అసలు ఇంత బలమైన డిసిషన్ ఎందుకు తీసుకున్నావమ్మా? చిన్నారబాయ్, తిండి కట్టన్నది నాకు కదరా, మీకు. మాకా ఎందుకు? నాకు 1000 రూపాయలు లాస్ వచ్చిందే. నీ గ్లాస్ వస్తే నువ్వు మానేయాలి కానీ మమ్మల్ని మానమంటావు ఏంటమ్మా? నానమ్మ గారు తిండి మానేస్తే మనం ఎలా తింటాం పెద్ద నాన్నగారండి? అసలు ఏం జరిగింది నానమ్మ గారండి? అయ్యా, అది నన్ను చిన్న పిల్లని చేసి నా దగ్గర 1000 రూపాయలు లాక్కుపోయింది. అయ్యో, మీరు మరీ చిన్నపిల్లల ఏడవకండి అత్తయ్య గారు, చూడటానికి ఏదోలా ఉంది. అయినా మోసానికే మోడల్లాంటి వాళ్ళు మీరెలా మోసపోయారు? నా కర్మ. అందుకే అదంత ఈజీగా 1000 రూపాయలు లెక్కేసింది తెలుసా? అది నొక్కేస్తుంటే మీరేం చేస్తున్నారు నానమ్మ గారు? ఎక్కడ ఊరుకున్నారు? ఏడుస్తున్నారు కదా. దాని తెలివిలో సగం మీకున్నా నేను ఇలా ఏడవలసి వచ్చేదే కాదు. మిమ్మల్ని ఇంత బాధ పెట్టిన దాన్ని వదలను నానమ్మ గారు. దానికి తగిన శాస్త్రి చేస్తా, దాన్ని భర్తం పడతా. అయ్యో, శాస్తి చేస్తాను, భరతం పడతాను. ఏ కాలం పదాలు తల్లి ఇవి? అయ్యో, ఇంత పద్ధతిగా మాట్లాడే నువ్వు అసలు పద్ధతి తెలియని దానికి బుద్ధిలే చెప్తావే. నేను చూడ్డానికి అలాగే కనిపిస్తాను నానమ్మ గారు. కాసేపు భక్తిని తీసి పక్కన పెడితే ఆదిశక్తిని అవుతానండి. నువ్వు ఆదిశక్తి అవ్వద్దమ్మా, నువ్వు శనక్కాయ పచ్చడి అస్సలు అవ్వద్దు. దానికి చందా ఇవ్వకుండా ఉంటే చాలు. దానికి చందా ఎందుకు ఇస్తామండి? మీరివ్వరు తల్లి, ఆ కంతులు ఇదే తీసుకుంటుంది. అసలు మమ్మల్ని చందా ఎందుకు అడుగుతుంది? నాతో ఇలా ఛాలెంజ్ చేసిందిరా. మీతో ఛాలెంజ్ చేసిందా? ఏమని? మీ దగ్గర చందా తీసుకుంటుందంట. మన ఇంట్లో పందిరి వేసి వినాయక చవితి చేస్తుందంట. నిజమా? అంతేకాదు తల్లి, మీతో రోజుకో 10,000 నాకు దానం ఇప్పిస్తుందంట. ఇది కొంచెం ఓవర్ అయింది. ఏంటే? అదే కొంచెం ఓవర్ గా ఛాలెంజ్ చేసింది అంటున్నాను. నో నో, మా నాన్నమ్మని ఇంతలా అవమానించిన దాన్ని వదలను. పంచభూతాలు, అష్టదిక్కులు ఏకమైన, భూమి బద్దలైన, ఆకాశం ముక్కలైనా దానికి చందా ఇవ్వను. పంచభూతాలు అష్టదిక్కులా? 6 ఏళ్ల చిన్నపిల్ల భాషలా లేదే ఇది, 60 ఏళ్ల ముసలి దానిలో ఉంది. మీలో ఎవరైనా ఇచ్చినా క్షమించను. దాన్ని మనింట్లోనే కాదు, ఈ ఊరి పొలిమేరులో కూడా కాలు పెట్టనివ్వను. ఇదే ఈ గీత శపథం. శపథం.
శబదం శబదం అని ఒక్కసారి చెప్తే సరిపోతుంది కదా, అన్నిసార్లు శబదం 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 అని ఎందుకు చెప్పావమ్మా? మరి టీవీలో విలన్లు శపథం చేసినప్పుడు ఇలాగే 3 సార్లు అంటున్నాను నాన్నమ్మగారండి. పిల్లల మీద టీవీ ఎఫెక్ట్ ఈ రేంజ్ లో ఉందని ఇప్పుడే అర్థమైందమ్మా. టీవీలో విలన్లు శపథం చేసినప్పుడు ఇలాగే 3 సార్లు అంటున్నాను నాన్నమ్మగారండి. పిల్లల మీద టీవీ ఎఫెక్ట్ ఈ రేంజ్ లో ఉందని ఇప్పుడే అర్థమైందమ్మా. నువ్వు వెళ్ళి పూజ చేసుకోమ్మా. అలాగే ముందు మీకు పాద పూజ చేసి ఆ తర్వాత స్వామి పూజ చేస్తాను. చచ్చను పాద పూజ.